ఇన్షాల్లా ఇప్పుడు నేటి ఈ కార్యక్రమంలో అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నోత్తరాల సరళిని మనము ఆరంభించబోతున్నాము. మనకున్న తక్కువ సమయంలో ఎక్కువ లాభాన్ని పొందడానికి ప్రశ్నలు చేయదలిచిన వారు కొన్ని ముఖ్య సూచనలు మరియు నిబంధనలు తప్పక పాటించవలసిందిగా నేను కోరుచున్నాను. ప్రశ్నించే వారి కోసం 3 మైక్లు ఏర్పాటు చేయడం జరిగింది. పాపము, పరిహారము, రక్షణ, ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో అనే అంశంపై సోదరుడు షఫీ గారిని ప్రశ్నించదలిచిన వారు నాకు ఎడమ పక్కన ఉన్న మైక్ నుండి మీరు ప్రశ్న అడగగలరు. సోదరుల తర్వాత సోదరిమణులు సోదరుడు షఫీ గారికి ప్రశ్నించవచ్చు. ఈ ప్రక్రియ చివరి వరకు జరుగుతుంది. ప్రశ్నలు అడిగేవారు తమ పేరు మరియు వృత్తిని తెలుపగలరు. ఒక్కసారి ఒక ప్రశ్న మాత్రమే అనుమతించబడుతుంది. ఒకవేళ ఎవరికైనా ఒకటి కన్నా ఎక్కువ ప్రశ్నలు ఉంటే వారు క్యూ వెనుకకు వెళ్లి రెండవ ప్రశ్న కోసం ఎదురు చూడవలసి వస్తుంది. ఈనాటి ప్రసంగానికి సంబంధించిన ప్రశ్నలు మాత్రమే అంగీకరించబడుతుంది. ఈనాటి ప్రసంగానికి సంబంధించని ప్రశ్నలు అంగీకరించబడవు. ప్రశ్నలు స్పష్టంగా క్లుప్తంగానూ ఉండవలేను. వక్తతో వాదోపవాదాలు చేయరాదు. ప్రశ్నలు కేవలం తెలుగు భాషలో అడగవలసిందిగా మనవి. సభ నిర్వహణకర్తగా ఏ ప్రశ్నకైనా సమాధానం ఇవ్వకుండా వారించే పూర్తి అధికారం నాకు ఉంది. ముస్లిం సోదరులు క్యూలో ముస్లిమేతరుల సోదరులు ఉంటే వారికి ముందుగా అవకాశం ఇవ్వాలని మనవి. దీని గురించి వాలంటీర్స్ గమనించాలి. ఒకవేళ క్యూలో ముస్లిమేతరుల సోదరులు ఉంటే వారికి ముందుగా అవకాశం ఇవ్వాలి. ముస్లిమేతర సోదరులు మనకు ఇక్కడ వచ్చిన చాలా ముఖ్యమైన అతిథులు కాబట్టి ముస్లిమేతరుల సోదరులకు ముఖ్యంగా అవకాశం ఇవ్వమని కోరుచున్నాము. ఇప్పుడు మొదటి ప్రశ్న సోదరుడు షఫీ గారికి. నా పేరు ప్రసాద్. నేను కార్పెంటర్ పని చేస్తాను. క్రైస్తవ దానిలో నేను ఉన్నాను. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు యేసు క్రీస్తు దేవుడు కాదన్నారు, కరెక్టే. అయితే మరి యెహోవా దేవుడా కాదా? యెహోవాకి అల్లాకి ఏమిటి సంబంధం? ఈ రెండిట్ల మీద నాకు ఇంకా పూర్తిగా అవగాహన కలగలేదు. దాని గురించి మీరు దాంట్లో ఉన్న సత్యాన్ని నాకు అర్థమవునా చెప్పాలని గ్రహిస్తున్నాను. నాకే కాదు, అందరికీ కూడా. అల్హమ్దులిల్లా. సోదరుడు ప్రసాద్ కదా మీ పేరు? ప్రసాద్ వారు ప్రశ్నిస్తున్నారు, యేసు దేవుడు కదని మీరు చెప్పారు, మరి యెహోవా దేవుడేనా? ఒకవేళ యెహోవా దేవుడైతే యెహోవాకి అల్లాకి ఉన్న తేడా ఏంటి, సంబంధం ఏంటి అని అడిగారు. అదేనండి మీ ప్రశ్న? అది కదా. మీ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు నేను మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను. నేటి నా అంశం అతి ముఖ్యంగా నేను చర్చించింది సమస్త మానవాళి పాపాల కోసము యేసు శిలువ మరణం పొందడం కోసం రాలేదు, సువార్త ప్రకటించడం కోసమే వచ్చారు అన్న విషయం నేను చెప్పాను. దీన్ని మీరు ఒప్పుకుంటున్నారా? మాషాఅల్లాహ్. ఆ తర్వాత రెండో విషయం, ఈ రోజు మన పాపాలు క్షమించబడాలంటే మనం మారు మనసు పొంది దేవుడు ఒక్కడే అని విశ్వసించి దేవుని ప్రవక్తలను విశ్వసిస్తే మన పాపాలు క్షమించబడతాయి అన్నది నిజమా? లేక యేసు శిలువ మరణంలో మన పాపాలు క్షమించబడతాయి అన్నది నిజమా? ఈ రోజు ప్రసంగంలో తెలిసిన విషయాన్ని మీరు ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటున్నారు. మాషాఅల్లాహ్, అల్హమ్దులిల్లాహ్. ఆ తర్వాత మీరు అడిగిన ప్రశ్న, యేసు దేవుడు కాదు అని మీరు చెప్పారు అన్నారు. నేను చెప్పాను యేసు దేవుడు కాదని నేను చెప్పడమే కాదు, స్పష్టంగా ఖురాన్ చెప్తుంది, బైబిల్ కూడా చెప్తుంది. దీని గురించి మీరు ఒప్పుకుంటున్నారు యేసు దేవుడు కాదన్న విషయాన్ని? నేను ఇంకా పూర్తిగా చదవలేదు కాబట్టి చదివి గ్రహిస్తాను. ఉదాహరణ దీనికోసం ఒక చిన్న ఉదాహరణ చూసుకున్నట్లయితే మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వాక్యంలో చూసుకున్నట్లయితే యేసు గురించి ఉంటుంది. యేసు పెందలకడనే లేచి తెల్లవారుడుకు చాలా సమయం ఉండగానే ఇంటి నుండి దూరంగా వెళ్లి అక్కడ ప్రార్థన చేయుచుండెను. యేసు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసింది ఎవరికి? పరలోకం నుండి యెహోవాకి. ప్రార్థన చేయబడేవాడు దేవుడా, ప్రార్థన చేస్తూ ఉన్నవాడు దేవుడా? ప్రార్థన చేయబడేవాడు దేవుడు. చేస్తున్నవాడు దేవుడా, దేవుని దాసుడా? దాసుడు. దేవుని దాసుడు అంటే యేసు దేవుని దాసుడు అనే విషయం తెలిసింది. దాసుడు ఎప్పుడు దేవుడు కాజాలడు. మొదటి ప్రశ్న మీరు ఒప్పుకున్నారు, అల్హమ్దులిల్లాహ్. రెండో విషయం, మరి యెహోవా దేవుడేనా? యెహోవా దేవుడని మీరు ఒప్పుకుంటున్నారా అంటే బైబిల్ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే యెహోవా ఈ విధంగా సెలవియడం జరుగుతుంది. ఉదాహరణకి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 11వ వాక్యం చూసినట్లయితే నేనే యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని అక్కడ సాక్ష్యం చెప్పడం జరుగుతుంది.
దేవుడు ఒకడేనని స్వయంగా దేవుడే సాక్ష్యం చెప్పినట్టుగా ఉంది. ఆ దేవుడు ఒకడేనని మోషే, యేసు వారు అందరూ సాక్ష్యం చెప్పారు. బైబిల్ ప్రకారంగా యెహోవా దేవుడు అనేది వాస్తవం. అయితే సోదరా, ఇక్కడ విషయం ఏంటి, యెహోవా మరియు అల్లా ఇద్దరు ఒకటేనా కాదా అని అడుగుతున్నారు. ఉదాహరణకి యెహోవా అంటే అర్థం ఏమిటి? యెహోవా అనేది తెలుగు భాషలో ఉన్న పదము. ఇంగ్లీష్ భాషలో ఉన్న బైబిల్ని మీరు దోలాడితే యెహోవా అన్న పదం ఎక్కడా కనబడుతుంది? జెహోవా అని కనబడుతుంది. యెహోవా కాదు, జెహోవా. మరి వాస్తవానికి హెబ్రూ భాషలో నుండి యెహోవా యొక్క పదాన్ని చూసుకున్నట్లయితే యావే అన్న పదం కనబడుతుంది. ఉదాహరణకి ఖురాన్లో అల్లాహ్ యొక్క ఒక పేర్లలో 99 పేర్లలో ఒక పేరును చూసినట్లయితే యా హయ్యు అని ఉంటుంది. యా హయ్యు అంటే జీవము గలవాడు, సదాకాలం జీవంతో ఉండేవాడు. యెహోవా అంటే అర్థం ఏమిటి? యెహోవా అంటే అర్థం ఏమిటి బ్రదర్? జీవము గలవాడు. యెహోవా అంటే జీవము గలవాడే. అల్లాహ్ యొక్క సిఫాతులో యా హయ్యు అన్నది దాని అర్థం కూడాను జీవము గలవాడే. అల్లాహ్ యొక్క సిఫాత్ గురించి అక్కడ ప్రస్తావించడం జరిగింది. ఆ సిఫాత్ దేవునికి సంబంధించిందే. ఆ సిఫాత్ యా హయ్యు ఎవరి గురించి చెప్పబడిందో, యెహోవా ఏదైతే తెలుగు భాషలో మనం చూస్తున్నామో అతనే అల్లా, ఆయనే సృష్టికర్త, ఆయనే మనం దేవుళ్ళగా భావించాలి. ఈ విషయాన్ని మీరు ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటున్నాను. అయితే దీని ప్రకారంగా నాకు తెలుగు పురాణ ఒకటి నాకు కావాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. తప్పకుండా సోదరుడు ప్రసాద్ గారు పరిశీలించడం తెలుగు ఖురాన్ని కోరుతున్నారు. ప్రసాద్ గారిని స్టేజ్ మీకు నేను ఆహ్వానిస్తున్నాను. వచ్చి తెలుగు ఖురాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాను. సోదరుడు ప్రసాద్ నేను ఆహ్వానిస్తున్నాను. ఈ ఖురాన్తో పాటు సోదరుడు ప్రసాద్ గారికి నా వైపు నుంచి యేసు ఎవరు, ఖురాన్ మరియు బైబిల్ వెలుగులు అనే సీడీ కూడా నేను గిఫ్ట్ చేస్తున్నాను. ప్రసాద్ గారు తప్పకుండా ఈ సీడీ చూసి వాస్తవాన్ని గ్రహించి అతి త్వరలో నిజమైన ధర్మాన్ని, ఇస్లాం ధర్మాన్ని స్వీకరించాలని అల్లాహ్తో దుఆ చేస్తున్నాను. మీ అందరూ కూడా దేవుడితో దుఆ చేయండి. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. అస్సలాము అలైకుం బ్రదర్. నా పేరు సారా. నా ప్రశ్న షఫీల్నాకి. ఖురాన్లో యేసు చనిపోయారు అని ఉంది. బైబిల్లో చనిపోయారని ఉందా? ఉంటే ఎందుకు ఖురాన్ మరియు బైబిల్లో కాంట్రడిక్షన్ ఉంది? సోదరేమని ప్రశ్న అడుగుతున్నారు. ఖురాన్లో యేసు చనిపోలేదని ఉంది, వాస్తవమే. యేసు చనిపోలేదని ఖురాన్ బోధిస్తుంది. మరి బైబిల్లో యేసు చనిపోయారని ఉందా? ఒకవేళ ఉంటే ఖురాన్కి మరియు బైబిల్కి ఎందుకు ఈ కాంట్రడిక్షన్ ఉంది అని అడుగుతున్నారు. అంతేనా సిస్టర్ మీ ప్రశ్న? అవును బ్రదర్. అల్హమ్దులిల్లాహ్. చూడండి, సిస్టర్ చెప్పిన విధంగా వాస్తవానికి ఖురాన్ స్పష్టంగా చెప్తుంది యేసువారు చనిపోలేదు అనేసి. యూదులు ప్రయత్నాలు చేశారు యేసువారిని చంపాలనేసి. సూర నిసా 4వ సూరాలు చూసుకున్నట్లయితే 157, 158 వాక్యాలు చూసుకున్నట్లయితే అక్కడ వారు యూదులు యేసువారిని చంపే ప్రయత్నాలు చేశారు. కానీ అల్లాహ్ అన్నాడు ఒమా ఖతలుహు ఒమా సలబుహు, వారు ఆయనను చంపను లేదు, సిలువేయను లేదు. మరి ఏమైంది? మరి యేసువారు ఏమైపోయారు? 158వ వాక్యంలో సూర నిసాలో చెప్పడం జరుగుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యేసును సజీవంగా పైకి లేపుకోవడం జరిగింది. వాస్తవంగా యేసువారు చనిపోలేదు. మరి బైబిల్లో యేసువారు చనిపోయారని ఉందా? యేసువారు చనిపోయారని ఉంటే ఎందుకు కాంట్రడిక్షన్? నేను చెప్పే విషయం ఏమిటంటే యేసువారు బైబిల్ ప్రకారంగా చనిపోలేదు. బైబిల్లో ఎక్కడ కొత్త నిబంధనలో యేసువారి గురించి ఉంటుంది, మరణం గురించి అనుకుంటా చాలా క్రైస్తవులు. కానీ యేసువారు చనిపోలేదన్న విషయము లేఖనాల నుంచి, పాత నిబంధనల నుంచి ప్రవక్తలు సైతం చెప్పుకుంటూ వస్తున్నారు. ఉదాహరణ చూసుకున్నట్లయితే అనేక లేఖనాలు యేసువారి గురించి ఉన్నాయి. ఉదాహరణకి యేసువారు చనిపోయారా లేదా అనే విషయం చూడాలంటే వివరంగా యేసు శిలో వాస్తవాలనే సిడి ఉంది. ఈ ప్రసంగము దాదాపుగా 4000కి పైగా ప్రజలు హాజరయ్యారు. అక్కడ యేసువారు చనిపోయారా లేదా వాస్తవానికి అనే అంశం మీద ప్రసంగించడం జరిగింది. ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో యేసు శిలో వాస్తవాలు అనే అంశము దీంట్లో అనేక మంది పాస్టర్లు, క్రైస్తవులు హాజరవడం జరిగింది. అల్హమ్దుల్లాహ్, నేటికి ఈ యేసువారు శిలోపై చనిపోలేదని అన్న సత్యము బైబిల్ నుంచి గ్రహించి అనేక మంది క్రైస్తవులు ఇస్లాం స్వీకరిస్తున్నారు. ఇది ముఖ్యమైన విషయం. అయితే యేసువారు చనిపోలేదనే విషయం బైబిల్లో ఎక్కడ ఉందని మీరు ప్రశ్నించవచ్చు. ఉదాహరణ చూసినట్లయితే కీర్తనల గ్రంథంలో చూసుకుంటే కీర్తనల గ్రంథము 34వ అధ్యాయంలో మీరు పరిశీలించినట్లయితే నీతిమంతుడు ప్రార్థించగా దేవుడు ఆలకించును, దేవుడు వాని శ్రమలన్నిటి నుండి విడిపించును అని ఉంటుంది. ఎవరైనా ఒక నీతిమంతుడు ఆపదల్లో ఉన్నప్పుడు దేవుడిని రక్షించు అని ప్రార్థిస్తే దేవుడు ఆయన ప్రార్థన వింటాడు, ఆయన రక్షిస్తాడు అని ఉంది. మరి యేసు నీతిమంతుడా కాదా? నీతిమంతుడే. యేసు వారికి ఆపదలు వచ్చాయా లేదా? ఆపదలు వచ్చాయి. ప్రార్థన చేశారా లేదా? చేశారు. దేవుడు వినలేదా? దేవుడు మాట ఇచ్చాడు కదా, నేను వింటాను అని, రక్షిస్తానని. విన్నాడా లేదా? విన్నాడు. మీరు బైబిల్ గ్రంథాన్ని చదివినట్లయితే బైబిల్లో హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వాక్యం చదవండి. యేసు మహారోదనతోను కన్నీటితోను తనను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి తను భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన ప్రార్థన అంగీకరించబడినది.
ఏమని ప్రార్థించారు? మరణం నుండి రక్షించు అని ప్రార్థించారు. అన్న ప్రార్థన అంగీకరించబడి ఉంది. చూడండి ఎంత స్పష్టంగా బైబిల్ బోధిస్తుందో. ఉదాహరణకి 22వ కీర్తన చదవండి. 22వ కీర్తన మొత్తము యేసు శిలువ మీద చనిపోలేదన్న విషయం బోధిస్తున్నారు. ఉదాహరణకి 22వ కీర్తన 19 నుండి 21 వాక్యాలు మీరు చదివినట్లయితే బైబిల్ పాత నిబంధనలో అక్కడ యేసు వారు ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు? యెహోవా నాకు బలమా, నాకు దూరముగా ఉండకము, త్వరపడి నాకు సహాయము చేయము, కుక్కల నోటి నుండి నన్ను రక్షించుము, గురుపోతుల కొమ్మల నుండి, సింహము నోటి నుండి నన్ను తప్పింపుము అని ప్రార్థన చేస్తుంటే 21వ వాక్యంలో ఉంటుంది, గురుపోతుల కొమ్ములలో నుండి ఆయనను రక్షించి దేవుడు ఆయనకి ఉత్తరం ఇచ్చి ఉండేను. రక్షించాడంటే ఏంటి? చంపేశాడనా? రక్షించాడు. యేసువారు చనిపోలేదు, బ్రతికే ఉన్నారంటానికి వందల లేఖనాలు ఉన్నాయి. 1 కాదు, 2 కాదు, 50 కాదు, వందల లేఖనాలు బైబిల్లో ఉన్నాయి. ఉదాహరణ చూసినట్లయితే ఒక ఉదాహరణ మీకు తెలియజేస్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయం 38వ వాక్యంలో యేసువారే స్వయంగా చెప్తున్నారు. చూడండి, యేసువారి దగ్గరికి వచ్చి కొంతమంది అడుగుతున్నారు, ఓ యేసయ్య మా కోసం ఒక సూచన క్రియ, ఒక అద్భుతాన్ని చూపించు అంటున్నారు. యేసువారు అంటున్నారు, మీకు అద్భుతం చూపించాలా? నేను మీకు యోనా లాంటి అద్భుతం చూపిస్తాను, యూనుస్ అలైహిస్సలాం లాంటి అద్భుతం చూపిస్తాను అన్నారు. యోనా ఏలాగున 3 రాత్రింబవళ్ళు తిమింగళం గర్భంలో ఉండెనో అలాగున ఈ మనుష్య కుమారుడు 3 రాత్రింబవళ్ళు భూగర్భంలో ఉంటాడు. ఎలా అయితే యోనా ఉన్న యూనుస్ అలైహిస్సలాం చపగర్భంలో ఉన్నారు, అలాగే ఈ మనుష్య కుమారుడు 3 రోజులు భూగర్భంలో ఉంటారన్నది. నేను అడుగుతున్నాను క్రైస్తవ సోదరుల్ని, యూనుస్ అలైహిస్సలాం యోనా తిమింగళం గర్భంలో 3 రాత్రింబవళ్ళు చనిపోయి ఉన్నారా, బ్రతికే ఉన్నారా? ప్రతి క్రైస్తవుడు, ప్రతి ముస్లిం అంటారు బ్రతికే ఉన్నాడు. ఆయన ఎలాగూ ఉండెనో నేను కూడా అలాగే ఉంటా అన్నారు. యేసువారు మరి చనిపోయి ఉంటారనా, బ్రతికి ఉంటారనా? బ్రతికే ఉంటారా 3 రోజులు. వాస్తవానికి యేసువారు చనిపోలేదు. దీని గురించి ఇంకా వివరంగా మీరు చూడాలంటే తప్పకుండా మీరు సిడి చూడాలని ఆశిస్తున్నాను. ఈ సిడి మీకు కావాలంటే కౌంటర్ వద్ద అవైలబుల్గా ఉంది. సిడిని మీరు అక్కడ నుంచి పొందవచ్చు. నా పేరు మధు అండి, రెడ్డి ల్యాబ్స్లో పనిచేస్తున్నా. నా ప్రశ్న ఏంటంటే, పాపక్షమాపణ గురించి యేసుక్రీస్తు ఎక్కడ కూడా రక్తం చిందించాలి ఇది పాపక్షమాపణ అని చెప్పలేదని మీరు బైబిల్ నుంచి చెప్పారు. నేను బైబిల్ నుంచే మాట్లాడుతున్నాను, మీరు కూడా బైబిల్ నుంచి ఆన్సర్ చెప్పండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనంలో యేసుక్రీస్తు ఈ మాట అంటున్నాడు, దీనిలోది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న రక్తం అని చెప్పాడు. నా ప్రియతమ సోదరుడు మధు రెడ్డి ల్యాబ్స్లో పనిచేస్తుంటారు. క్రైస్తవ సోదరుడు ప్రశ్న అడుగుతున్నారు, పాప క్షమాపణ కోసము రక్తం కావాలనేసి ఎక్కడా చెప్పలేదని మీరు చెప్పారు కదా, నేను బైబిల్ నుంచే ప్రశ్నిస్తున్నా అన్నారు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, నేనేం చెప్పాను, మళ్ళీ రిపీట్ జాగ్రత్తగా వినండి మధు గారు. నేనేం చెప్పానంటే, పూర్తి బైబిల్లో పాత నిబంధనలో అయినా కానీ కొత్త నిబంధనలో అయినా కానీ ఎక్కడైనా పూర్తి బైబిల్లో ఘోరమైన పాపం చేసినందుకు కానీ మరణకరమైన పాపాలు చేసినందుకు కానీ దేవుడు బలి ఇవ్వమనగా బలి ఇచ్చినట్టుగా ఒక్క ఆధారం కూడా లేదు. ఇది నేను అడుగుతున్న ప్రశ్న, ఓకేనా? ఆ తర్వాత మీరు అడిగిన ప్రశ్న, యేసువారు చెప్పారంటున్నారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వాక్యం కదా మీరు చదివింది, అక్కడ ఆ వాక్యం మరి మీరు చదువుతారా? దీనిలోది మీరందరూ తాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము. అయితే ఇక్కడ దీనిలోది మీరు తాగుడి అన్నంతవరకు బాగుంది. ఇది నా రక్తము అనగా అన్న పదం ఎక్కడ కనబడ్డా చాలా డేంజర్ అండి బైబిల్లో. నా రీసెర్చ్ మేరకు మీరు కూడా గమనించండి సోదరా, మీకోసం ముఖ్యంగా చెప్తున్నాను. అనగా అన్న పదము మత్తయి సువార్తలోనే కాదు ఆది కాండంలో కూడా కనబడుతుంది. అసలు అనగా ఎందుకు వాడబడింది అది మనకు తెలిస్తే ఇది మీకు అర్థమవుతుంది. ఉదాహరణ చూసినట్లయితే ఇబ్రాహీం అలైహిస్సలాం, అబ్రహం ప్రవక్త, తన కుమారుణ్ణి బలివ్వడం కోసం తీసుకెళ్లారు కదా. దీనికి సంబంధించిన ప్రస్తావన చూసినట్లయితే ఆది కాండంలో 22వ అధ్యాయంలో 2వ వాక్యంలో చూసినట్లయితే అక్కడ దేవుడు చెప్తున్నాడు అబ్రహంతో, నీవు నీ ఒక్కడైన కుమారుణ్ణి తీసుకుని పోయి, ఏమంటాడు, నీ ఒక్కడై ఉన్న కుమారుణ్ణి తీసుకుని పోయి అన్న దగ్గర ఏముందో తెలుసా బైబిల్లో, నీ ఒక్కడై ఉన్న కుమారుణ్ణి అనగా ఇస్సాకుని తీసుకుని పోయి అనగా. నేను అన్నాను ఒక్కడై ఉన్న కుమారుడు, ఒక్కడే ఒక కుమారుడు అంటే ఇంకెవరో చెప్పాలి, అనగా అని వివరించాలా? దేవుడికి భాష రాదా? అనగా అన్నది చేర్చబడిన పదము. చూడండి, ఎవరికి బలి ఇచ్చారు? క్రైస్తవులు అంటున్నారు ఇస్సాక్ అని, ముస్లిమ్స్ అంటున్నారు ఇస్మాయిల్ అలైహిస్సలాం అనేసి. కాంట్రవర్సీ ఉంది. ఎక్కడైతే కాంట్రవర్సీ ఉందో అక్కడ అనగా అన్న పదం బైబిల్లో కనబడుతుంది. అంటే అనగా అన్న తర్వాత చేర్చబడిన పదము. సోదర మాస్టర్ జాగ్రత్తగా గమనించండి. అక్కడే కాదు, ఉదాహరణకు చూసినట్లయితే కొత్త నిబంధన గ్రంథంలో
యోహాను సువార్త 14:26 చూసినట్లయితే అక్కడ ఆదరణకర్త వచ్చినప్పుడు మీకు సమస్తము బోధించును అని ఉంది. ఆదరణకర్త వచ్చినప్పుడు మీకు సమస్తము బోధించును. ఆదరణకర్త అంటే అక్కడ ప్రస్తావన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లిమ్స్ నమ్ముతున్నారు. వాస్తవానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రస్తావనే. దాని గురించి కావాలంటే నేను ఇంతకుముందు చూసినట్టు బైబిల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రస్తావన అన్న సీడీ మీరు చూసినట్లయితే వివరంగా అర్థమైంది ఆదరణకర్త అంటే ఎవరు. అయితే ఆదరణకర్త అంటే వీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు కాబట్టి అక్కడ ఆదరణకర్త వచ్చినప్పుడు మీకు సమస్తము బోధించును అన్న వాక్యంలో ఏమన్నారో తెలుసా? బైబిల్ ఏముంది? ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీకు సమస్తము బోధించును ఉంది. అనగా ఎక్కడైతే కాంట్రవర్సీ ఉందో అక్కడ అనగానే బైబిల్లో కనబడుతుంది నా రీసెర్చ్ ప్రకారం. మరియు యోహాను సువార్త మీరు చదివినట్లయితే యోహాను సువార్త 16వ అధ్యాయంలో మీరు 13వ వాక్యం చదవండి. అక్కడ ఆయన వచ్చినప్పుడు మీకు సర్వసత్యములోకి మీకు జరగబో సమస్త విషయంలో బోధించును ఉంది. ఆయన వచ్చినప్పుడు మీకు జరగబో విషయాలన్నీ బోధించును అని స్పష్టంగా ఉంది. ఆయన ఎవరో ముందు నుంచి చెప్పడం ఉంది. ఆయన అనగా పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, అనగా పరిశుద్ధాత్మ. మళ్ళీ అక్కడ డైవర్షన్ చేంజ్ అవుతుంది. ఇదే విషయం మీరు చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వాక్యంలో దీనిలో మీరు తాగుడి, ఇది నా రక్తము, ఇది అలంకార రూపంలో చెప్తున్నారు. అనగా పాపాల కోసము చిందించబడుతున్నటువంటి నా ప్రాయశ్చిత రక్తము అని చెప్తున్నారు. అనగా అన్నది ఏదైతే చేర్చబడింది. సోదర మహాశయులారా, ఏదైనా ఒక సిద్ధాంతం ఉంది అంటే ఒకవేళ అది నిజమే అయి ఉంటే అది యెహోవా ఎందుకు అక్కడ బోధించి ఉండలేదు? సిద్ధాంతాలు ఎందుకు లేవు? ఉదాహరణ పాత నిబంధనలు చూసుకున్నట్లయితే ఏదైనా మరణకరమైన పాపాల కోసము, ఏదైనా గొప్ప పాపం కోసం బలిచ్చినట్టుగా ఒక్క ఆధారం కూడా ఉంటే ఇక్కడ అవునేమో అని మనకి డౌట్ రావచ్చు. ఒక్క ఆధారం కూడా లేదే. మరొకటి, యేసు ఉపమానం లేకుండా ఏది బోధించలేదు కదా. ఉదాహరణ ఇవ్వకుండా ఏది బోధించలేదు. ఉపమానం దీనికి సంబంధించి ఇవ్వకుండా దీనికి వ్యతిరేకంగా ఉపమానాలు ఇచ్చి ఉన్నారు కదా. ఇది మీకు అర్థం అవ్వాలంటే యేసువారు చెప్పిన ఒక విషయం గమనించండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 7వ వాక్యాన్ని మీరు చూసినా కానీ అక్కడ యేసువారు చెప్తున్నారు, కనికరమునే కానీ బలిని నేను కోరడము లేదు అన్న లేఖన భాగం మీరు వెళ్ళి నేర్చుకోండి అని చెప్పారు యేసువారు యూదులతో. వాళ్ళు వెళ్ళి ఆ వాక్యాన్ని నేర్చుకోలేదు కాబట్టి యేసుని చంపే ప్రయత్నం చేశారు. మీరు ఈ వాక్యం లేఖన భాగం ముందే నేర్చుకుని ఉన్నట్లయితే ఈ వాక్యాన్ని మీరు ఆ విధంగా అర్థం చేసుకునేవారు కాదు సోదరులారా. కాబట్టి నేను మీకు చెప్తున్నాను, యేసువారు ఏదైతే వారు యూదులు చెప్పారో అదే విషయం నేను మీకు చెప్తున్నాను. మీరు వెళ్ళి లేఖన భాగాన్ని నేర్చుకోండి. కనికరముని కానీ బలిని నేను కోరడం లేదు. కావాల్సింది కనికరము, దేవుని ఆజ్ఞల్ని గుర్తించి దానికి తగ్గట్టుగా మారు మనసు పొందడం. ఇదే అక్కడ ఉండే విషయం. మీ ప్రశ్నకు సమాధానం ఆశిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. నా పేరు తాహిరా. నా ప్రశ్న షఫీ బ్రదర్ గారికి, ఎప్పుడైతే నేను క్రైస్తవ సోదరితో మాట్లాడినప్పుడు తను చెప్తుంది నేను క్రైస్తవ మతంలో ఉండి నేను బైబిల్ను పాటించాలి, మళ్ళీ యేసుక్రీస్తు దేవుడు అని నమ్మకుండా నేను ఎలా ఉండాలి అని క్రైస్తవ మతంలో అని నన్ను క్వశ్చన్ ఇస్తుంది. అయితే దీనికి సమాధానం ఏం చెప్పాలి? సోదరి మణి తాహిరా వారు ప్రశ్నిస్తున్నారు. వారి క్రైస్తవ స్నేహితురాలతో మాట్లాడేటప్పుడు తను ఉంటుంది, యేసు దేవుడిని నమ్మకుండా నేను క్రైస్తవ మతంలో ఎలా ఉండాలి. అంతేనా సిస్టర్? ఎస్ బ్రదర్. చూడండి, మరి యేసు అసలు క్రైస్తవ మతం అంటే ఏంటంటే, క్రైస్తవ మతానికి ఏదైనా ఒక బిల్డింగ్ ఉంది. బిల్డింగ్ కి ఎన్ని పిల్లర్స్ ఉంటాయండి? 2, 3, కనీసం 4 ఉంటాయి. 4 తర్వాత ఎక్కువ కూడా ఉండొచ్చు. ఒక ఛత్ ఉంది పైన, దానికి కనీసం మినిమం 4 పిల్లర్స్ ఉంటాయి. క్రిస్టియానిటీ, క్రైస్తవ్యం అన్న దానికి ఒకే ఒక పిల్లర్ ఉంది. 2 పిల్లర్స్ కూడా కాదు, ఒకే ఒక పిల్లర్. ఆ పిల్లర్ ఏమిటి అంటే, యేసు మా పాపాల కోసం చనిపోయారు. యేసు దేవుడైతేమి, దేవుడు కాకపోతే మాకేంటి, ఆయన మా పాపాల కోసం చనిపోయాడు. మేము దీన్ని నమ్ముకుంటే మా పాపాలు క్షమించబడితే మేము స్వర్గంలోకి వెళ్తామన్న ఆలోచన క్రిస్టియానిటీలో ఉంది. కాబట్టి ఇక్కడ ఈ రోజు మనం మాట్లాడుకున్న విషయం ఏంటంటే, ఎవరి పాపాల కోసము ఎవరూ చనిపోలేదు. ఎవరి పాపాల కోసము యేసు చనిపోవడం కోసం భూమి మీదకి రాలేదు. ఆ ఉద్దేశంతో లేరు. మరి యేసువారు దేవుడు కాదు అని ఎప్పుడైతే మీరు ఒప్పుకున్నారో, యేసువారు దేవుని యొక్క ప్రవక్త అనే విషయం మీకు తెలిసి ఉంటుంది. యేసువారు దేవుని ప్రవక్త అని బైబిల్లో చాలాసార్లు చెప్పబడి ఉంటుంది. ఉదాహరణకి మత్తయి సువార్త 13వ అధ్యాయం 57వ వాక్యంలో, మార్కు సువార్త 6వ అధ్యాయం 4వ వాక్యంలో యేసువారు స్వయంగా చెప్తున్నారు, తను ఒక ప్రవక్తని సాక్ష్యం చెప్పుకుంటుంటారు. ఉదాహరణకి తను తన ప్రాంతంలోకి వచ్చేసి తన ప్రాంతంలో సువార్త ప్రకటించేటప్పుడు తన దగ్గర ఉన్నటువంటి వారు ఆయన్ని విశ్వసించారు. అప్పుడు యేసువారు చెప్తారు, ఒక ప్రవక్త తన ఇంటిలోనూ తన దేశంలోనూ తన వారిలోనూ తప్ప మరి ఎక్కడా ఘనహీనుడు కాడని చెప్తారు. అంటే యేసువారు తనకు తనగా ప్రవక్తను బోధించుకుంటున్నారు. అది ఎవరైతే యేసు దేవుడు కాదని నమ్ముతున్నారో వారు యేసుని ప్రవక్త అని నమ్మాలి తప్పనిసరిగా. మరియు యేసువారు బోధించారు, నా తర్వాత మరో ప్రవక్త రానున్నారని.
ఉదాహరణకి యోహాను సువార్త 16వ అధ్యాయము 7 నుండి వాక్యాలు చదువుతున్నట్టే, నా తర్వాత నేను వెళ్ళటం మీకు ప్రయోజనకరము, నేను వెళితే మీ వద్దకు ఆదరణకర్త రాడు, నేను వెళ్ళి ఆదరణకర్త మీ వద్దకు పంపిస్తాను, ఆయన వచ్చినప్పుడు మీకు సమస్తము బోధిస్తారు. 12వ వాక్యం చెప్తున్నారు, నేను మీకు చెప్పవలసిన విషయంలో అనేకమును, కానీ ఇప్పుడు మీరు విని వాటిని సహించలేరు, నా తర్వాత వచ్చు ఆ ఆదరణకర్త వచ్చి మీకు సమస్తము బోధిస్తారు, ఆయన్ని విశ్వసించమని చెప్పారు. కాబట్టి సోదరిమణి, మీరు ఏం చేస్తారంటే ఆ సిస్టర్ కి ఏదైతే క్రిస్టియానిటీ మీద ఏవైతే యుఆర్చందు స్పీచెస్ ఉన్నాయో, యేసు ఎవరు, బైబిల్లో ముహమ్మద్ సల్లం యేసు శిలువపై చనిపోయారా లేదా, ఇలాంటి సిటీస్ తీసుకుని ఆ సోదరిమణికి ఇవ్వండి. తను రీసెర్చ్ చేస్తుంది, తన కోసం మీరు దువా చేయండి, మేమందరం కూడా దువా చేస్తాము. అతి త్వరగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ క్రిస్టియన్ స్నేహితులకి అల్లాహ్ హిదాయత్ ఇవ్వాలనేసి మీ ప్రశ్నకి సమాధానం లభించిందని ఆశిస్తున్నాను. ఆమీన్. జజాకల్లా ఖైర్. సమయము చాలా ఎక్కువ అయినందున ఇంతటితో ఈ ప్రశ్నోత్తరాల సరళిని నేను ముగిస్తున్నాను. అల్హమ్దులిల్లా, ముందుగా నేను ఈ సభను శాంతియుతంగా నిర్వహించడానికి అన్ని విధాలుగా సహకరించిన ఆ అద్వితీయుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేటి కార్యక్రమానికి అఖండ విజయం చేకూర్చడంలో ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సహకరించిన వారందరికీ జిఎస్ తరఫున నేను హృదయపూర్వకంగా ధన్యవాదములు తెలుపుతున్నాను. అల్లాహ్ మనందరినీ తన మార్గంలో నడిపించి ఇహపరలోకంలో సాఫల్యం ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. పరలోక జీవితం ఒకటుంది సోదరా, పరలోక జీవితం ఒకటుంది సోదరా, మరణించినాతనే తెలిసేను సత్యము, మరణించినాతనే తెలిసేను సత్యము, పరలోక జీవితం ఒకటుంది సోదరా, పరలోక జీవితం ఒకటుంది సోదరా, మరణించినాతనే తెలిసేను సత్యము, మరణించినాతనే తెలిసేను సత్యము, పరలోక జీవితం ఒకటుంది సోదరా, పరలోక జీవితం ఒకటుంది సోదరా. తొలిసారి మాతృగర్భములో జగత్తును చూడని సమయంలో తన జనని గర్భమే లోకం, మరేమీ లేదనుకుంటాడు. తొలిసారి మాతృగర్భంలో జగత్తును చూడని సమయంలో తన జనని గర్భమే లోకం, మరేమీ లేదనుకుంటాడు. ఉడమిపై జీవి ప్రభవించి ఉనికిలోకొచ్చిన తరువాత ఇహలోక జీవితమే సత్యం, మరేమీ లేదనుకుంటాడు. మృత్యువే కబలించిన వేళ మృత్యువే కబలించిన వేళ భ్రాంతులన్నీ తొలగిపోవు, భ్రాంతులన్నీ తొలగిపోవు, పరలోక జీవితం ఒకటుంది సోదరా, పరలోక జీవితం ఒకటుంది సోదరా, మరణించినాతనే తెలిసేను సత్యము, మరణించినాతనే తెలిసేను సత్యము, పరలోక జీవితం ఒకటుంది సోదరా, పరలోక జీవితం ఒకటుంది సోదరా, మరణించినాతనే తెలిసేను సత్యము, మరణించినాతనే తెలిసేను సత్యము, పరలోక జీవితం ఒకటుంది సోదరా, పరలోక జీవితం ఒకటుంది సోదరా. జీవితం పరీక్షలకు నిలయం, అనుక్షణము ఆచరణా కాలం, పాప పుణ్యాలతో నిండు మానవుల కర్మల పత్రాలు. జీవితం పరీక్షలకు నిలయం, అనుక్షణము ఆచరణా కాలం.